ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్న ఆయుష ఆరోగ్యాన్ని చోది కాలంలో ప్రభును స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఒకటో పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, అత్యధిక దీవులతో నింపండి. ఏమాత్రం నిన్ను విడువని ఎడబాయనన్న దేవ, విడువక ఎడబాయికి ఆదరించి మేళ్లతో నింపండి. తండ్రి, నీకు వందనాలు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి అభివృద్ధిపరిచి అత్యధిక దీవులతో నింపండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. నా దేశాన్ని రక్షించండి. రక్షణ లేకుండా ఈ వాక్యం వింటున్నటువంటి వారు రక్షింపబడి నిత్యజీవానికి వారసులు అవటకు సహాయం చేయండి. మేలుతో నింపండి. ఈ ఉదయకాలంలో ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, నా తోటి సేవకులను నీ చేతులు ఎత్తి పట్టుకున్న వారి పరిచర్యను దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.